బీజేపీ కన్ఫర్మ్ అవ్వలేదు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఎన్డీఏ కూటమి ఏం చెప్తుందంటే గెలిచే వ్యక్తుల్ని మాత్రమే ఎన్నుకోమంటుంది. అందుకని విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచేది కేవలం జనసేన పార్టీలో ఫస్ట్ నుంచి కష్టపడుతున్న పోతిని వెంకట మహేష్ గారు అండి. పోతిని వెంకట మహేష్ గారు అన్ని వర్గాల వారికి తెలిసిన వ్యక్తి. ముస్లింలే కాదు, హిందువులు, క్రిస్టియన్స్, ప్రతి ఒక్క వర్గం. మొన్న జైన్స్ కూడా వచ్చారు, మార్వడీలు ప్రతి ఒక్కళ్ళు వచ్చారు. అన్ని వర్గాలకి దగ్గరగా ఉన్న వ్యక్తి పోతిని వెంకట మహేష్ గారు. ఎన్డీఏ కూటమి కూడా నిన్న చాలాసార్లు చర్చించడం జరిగింది. ఓన్లీ గెలిచే వ్యక్తులకి మాత్రమే సీట్లు కేటాయించాలని చెప్తున్నారు. అలాంటప్పుడు గెలిచే వ్యక్తులు ఎవరున్నారో ఆ త్రికూటమిలో ముందుగా వచ్చే పేరు పోతిని వెంకట మహేష్ గారిది. జనసేన పార్టీ తరఫున పోతిని వెంకట మహేష్ గారికి కేటాయిస్తే విజయం మా చేతుల్లో ఉంటుంది. లేదని మీరు బీజేపీకి కేటాయిస్తే ఓటమిని ముందుగానే అంగీకరించినట్టు ఉంటుంది. చెప్పాం కదండి, త్రికూటములో తర్జన భర్జన అవుతున్నారు. గెలిచే వ్యక్తులనే ఎన్నుకోమని చెప్తుంది. ఈ వ్యక్తులు మాత్రమే ఎన్నుకుంటారు. పోతిని వెంకట మహేష్ గారికి ఆయన పేరు ఎక్కువ వినిపిస్తుంది. జనాల్లో కూడా ఆయనే ముందున్నారు. పార్టీ పెట్టిన కాడి నుంచి అహర్నిశలు కష్టపడిన వ్యక్తి పోతిని వెంకట మహేష్ గారు. ఆయన ముందు ఇంకెవరు పనికిరారు అని ఆలోచించే ఎన్డీఏ కూడా కేంద్ర మంత్రి ద్వారా సుజనా చౌదరి గారిని బరిలో దించుదాం అనుకుంటుంది. కానీ ఎన్డీఏ కూడా ఒకసారి ఆలోచించారు, బీజేపీ వాళ్ళు ఒకసారి ఆలోచిస్తున్నారు. గెలిచే వ్యక్తుల్ని మాత్రమే తీసుకోండి అని అంటున్నారు. అది ఏ పార్టీ కూటమి అయినా పర్లేదంటున్నారు. అందుకే మరొకసారి ఆలోచించే యత్నంలో ఉన్నారు బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు ఇద్దరు కలిసి ఆలోచిస్తున్నారు. ఏమో ఏ క్షణంలో ఏదైనా జరగవచ్చు. ఏప్రిల్ 23 వరకు ఎలక్షన్ నామినేషన్ వేసే అవకాశం ఉంది. ఈ లోపు వరకు ఎన్నో సీట్లు తారుమారు అవుతున్నాయి. అందులో ఈ ఒక్క సీటు కూడా తారుమారు అవ్వచ్చని మేము భావిస్తున్నాం. మేము చెప్పడం కాదండి, ప్రజలందరూ చెప్తున్నారు. ఆయన ప్రజల మనిషి, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఉంటారు, కష్టపడి చేసే వ్యక్తి. ఓడిపోయినా ఏ రోజు ఇంట్లో కూర్చోలేదు, ప్రజల్లోనే ఉన్నారు. ప్రతి సమస్యకి పరిష్కారం ఎక్కడుందంటే పోతిన వెంకట మహేష్ గారి దగ్గర ఉంది. అర్ధరాత్రి 12 అయినా ఫోన్ చేసి నాకు ఈ కష్టం ఉంది, నేను ఇబ్బందుల్లో ఉన్నాను, మాకు ఏదో రకంగా మీరు సపోర్ట్ చేయండి అంటే క్షణాల్లో అక్కడ నుంచి ఉంటారు. వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా చేసే వ్యక్తి మహేష్ గారండి. మహేష్ గారి గురించి మేము కాదు, ఒకసారి మీరు ప్రతి డివిజన్ తిరిగితే విజయవాడలో ఎక్కడ తిరిగినా పోతిని వెంకట మహేష్ గారు ప్రతి నోట్లో వచ్చేది. జనసేన పార్టీ అంటే మూల స్తంభం ఎవరంటే పోతిని వెంకట మహేష్ గారే. పార్టీ కోసం ఇంత కష్టపడిన వ్యక్తిని గుర్తించి ముందుగానే సీటు కేటాయించుంటే ఈరోజు మాకు ఇబ్బంది ఉండేది కాదు. ఆయన్ని నమ్ముకొని ఇంతమంది క్యాడర్ నుంచొని ఉన్నాం. మేమందరం ఆడవాళ్ళమని కూడా చూడకుండా మహేష్ గారు పిలిచారు, పార్టీ కోసం నుంచుంటున్నాము, నుంచోవాలి, చెయ్యాలని చెప్పి మేము ప్రతి క్షణం ఆయన కోసం పనిచేస్తున్నాము. అలాంటి క్యాడర్ని అయోమయ పరిస్థితిలో తీసుకొచ్చారు. ఇవాళ ఇలాంటి అయోమయం ఎందుకు తీసుకొచ్చారు, దేనికి తీసుకొచ్చారు? మహేష్ గారికి సీటు కేటాయిస్తే ఇప్పటికీ మేము ప్రజల్లోకి వెళ్ళి మా ప్రచార కార్యక్రమాలు మేము చేసుకునే వాళ్ళంగా, గెలుపుకి అత్యంత ఎక్కువ మెజారిటీ వచ్చేలాగా మేము పనిచేసే వాళ్ళం కదా. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్కి వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? ఏం మర్చిపోయావు? ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని